నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చినప్పటి నుంచి తీహార్ జైల్ బాగా హైలైట్ అవుతుంది. ఈ తీహార్ జైల్ అంటే విశేషాలు ఏంటి సార్? అంటే అది చాలా పగడ్బందీగా ఉంటుంది అంటారు, ఏషియాలోనే పెద్దది అంటున్నారు. సో దీని విశేషాలు ఏంటి? కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి తీహార్ జైలు అంటే ఏంది అన్న ఒక చర్చ నడుస్తుంది. సో ఇది ఇంట్రెస్టింగ్. నిజానికి తీహార్ జైలు 1958లో ఏర్పడింది. ఇది ఢిల్లీలో జనక్పురి అనే ప్లేస్కి 3 కిలోమీటర్ల దూరంలో తీహార్ అనే ఒక గ్రామంలో ఉంటుందన్నమాట. అందుకని దానికి తీహార్ జైలు అన్న పేరు వచ్చింది. ఇది మొత్తం 400 ఎకరాల్లో ఉంటుంది. మొత్తం 9 సెంట్రల్ జైళ్ళు, 1 డిస్ట్రిక్ట్ జైలు మొత్తం ఈ కాంప్లెక్స్లో ఉంటుంది. ప్రిజన్ కాంప్లెక్స్ అని పిలుస్తారు. సో ఈ ప్రిజన్ కాంప్లెక్స్లో 9 సెంట్రల్ జైళ్ళు ఉన్నాయి, 1 డిస్ట్రిక్ట్ జైలు ఉంది. ఇందులో 1 ఉమెన్ జైలు, 1 జైలు ఏమో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ టైమర్స్ అంటారు. ఫస్ట్ టైమర్స్కి 1, అండర్ ట్రయల్స్కి 1, విఐపీస్ హై సెక్యూరిటీ జైలు అంటారు దాన్ని. హై సెక్యూరిటీ ఉండే విఐపీస్కి 1, కన్విక్టెడ్ ప్రిజనర్స్కి 1, ఇలాగా డివైడ్ అయి ఉంటాయి అన్నమాట. క్లబ్ జైలు అంటే అండర్ ట్రయల్స్తో కన్విక్టెడ్ వాళ్ళని క్లబ్ జైలు, అట్లాగే విమెన్ అండ్ చిల్డ్రన్కి 1 జైలు ఉంటుంది, తర్వాత అడోల్సెంట్స్కి 1 జైలు ఉంటుంది. ఇలాగా వాటిని విభజించి ఆర్గనైజ్ చేస్తారన్నమాట. ఇది సెక్యూరిటీ పరంగా కూడా ఇండియాలోనే హై సెక్యూరిటీ జైలు. 24 అవర్స్ సీసీటీవీలు ఉంటాయి. కంప్యూటర్ ఆపరేషన్స్తో మొత్తం ఖైదీల వివరాలన్నీ కంప్యూటరైజ్డ్ అయి ఉంటాయి. వాళ్ళ ఫోటోలు, వివరాలు, వీడియోలు అన్నీ కూడా పకడ్బందీగా ఉంటాయి. హై అండ్ వెపన్స్ ఉంటాయి సెక్యూరిటీకి. ప్రజెంట్ సెక్యూరిటీ మొత్తం కూడా తమిళనాడు స్పెషల్ పోలీసుకి ఇచ్చారు. అంతకుముందు పంజాబ్ ఉండేది. అయితే వాళ్ళు కొంత కుమ్మక్కయ్యారని చెప్పి ఆ మధ్య ఒక గ్యాంగ్స్టర్ని చంపేశారు జైల్లో. ఆ గ్యాంగ్స్టర్ని చంపేసిన తర్వాత మార్చారు. తమిళనాడు అయితే ఇక్కడ వాళ్ళకి లాంగ్వేజ్ హిందీ సరిగా రాదు, రెండోది దూరంగా ఉంటారు కాబట్టి మ్యానిపులేట్ చేయలేరని చెప్పి వీళ్ళని అక్కడ పెట్టారు. సో వెరీ వెరీ హై సెక్యూరిటీ ఉంటుంది అన్నమాట. ఈవెన్ సెక్యూరిటీ అలారం సిస్టమ్స్ కూడా చాలా మనం సినిమాల్లో చూసినట్టుగా ఎక్కడ ఏదైనా అలారం సిస్టమ్స్ ఉంటాయి. 24 అవర్స్ సీసీటీవీలో పర్యవేక్షణ ఉంటుంది. తర్వాత ఇన్సైడ్ సెల్స్లో ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ స్విచ్లు కానీ ఏమీ ఉండవు, అన్నీ బయటే ఉంటాయి అన్నమాట. ఇట్లాగా వెరీ వెరీ వెల్ ఎక్విప్డ్ సెక్యూరిటీతో నడుస్తుంది. అయితే ఇటువంటి సెక్యూరిటీలో కూడా నాకు తెలిసి 3 సార్లు జైలు నుంచి తప్పించుకున్న సంఘటనలు ఉన్నాయి. ఫస్ట్ టైం 1986 చార్లెస్ శోభరాజ్ మీద చాలా సినిమాలు వచ్చాయి, వెబ్ సిరీస్ వచ్చాయి, పుస్తకాలు వచ్చాయి. అతను ఇంటర్నేషనల్ నోటోరియస్ క్రిమినల్. ఈ మధ్యనే చనిపోయాడు ఆయన. సో అతను ఈ జైల్లో ఉన్నాడు 10 ఏళ్ళ పైన. అతను ఉన్నప్పుడు ఏమైందంటే 1986లో అతను తప్పించుకున్నాడు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని డీటెయిల్గా బ్లాక్ వారెంట్ అని ఒక బుక్ రాశారనమాట. సునేత్రా చౌదరి అని ఒక బుక్ వచ్చింది. ఆ బుక్కులో సునీల్ గుప్తా అని అక్కడ జైలర్ కన్ఫెషన్స్ అనమాట. ఆయన డీటెయిల్గా ఈ శోభరాజ్ ఎలా తప్పించుకున్నాడో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనమాట. అంటే శోభరాజ్కి బర్త్డే సందర్భంగా పార్టీ ఇస్తున్నానని చెప్పాడు వాళ్ళందరికీ. సో అప్పటి వరకు డేవిడ్ అనే ఒక ఖైదీ అంతకుముందే కొన్ని 3-4 వారాల ముందే విడుదలయ్యాడు. ఇక్కడ నుంచి విడుదలైన అతను రెగ్యులర్గా వచ్చి కలుస్తున్నాడు. వాడు విదేశస్తుడు కానీ విదేశం వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాడు. సో అతని హెల్ప్తో శోభరాజ్ ఏం చేశాడంటే ఇంకొక 12 మంది ఖైదీలను కూడా బిజినెస్ పీపుల్, కొంత దాని ఏమంటారు సెలబ్రిటీ బ్యాచ్ కొంతమంది ఉన్నారు క్రైమ్స్లో. వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసుకొని ఏం చేశాడంటే అందరికీ, గార్డులకి, వార్డర్లకి అందరికీ పార్టీ ఇచ్చాడు జైల్లోని. మామూలుగా శోభరాజ్ ఏంటంటే కిచెన్ కొన్ని సెల్స్లో కిచెన్ ఉంటుంది అనమాట, వాళ్ళే వండుకోవచ్చు. అలాగా ఈయన శోభరాజ్కి కూడా ఉంది. దాంతో ఇతను ఏం చేశాడంటే వీళ్ళ ఫ్రెండ్ డేవిడ్ ద్వారా ఒక 800 నిద్రమాతలు తెప్పించి వీటిలో కలిపేశాడు ఫుడ్లో, ముఖ్యంగా ఐస్ క్రీమ్లోనో ఏదో డెజర్ట్లో కలిపి వీళ్ళకి అందరికీ ఇచ్చేశాడు. వీళ్ళందరూ మంచిగా తాగి నిద్రకి జారుకున్నాక వీళ్ళు చక్కగా లాక్స్ ఓపెన్ చేసి వీళ్ళు చక్కగా బయటికి జారుకున్నారు 12 మంది. ఆ తర్వాత మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. 10 ఏళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా జైలు శిక్ష పడింది ఆయనకి. ఇంకొక 10 ఏళ్ళు ఉన్నాడు.
ఇది ఎందుకు చేసామని అడిగితే ఆయన పాపులారిటీ కోసం చేశానని చెప్పాడు. అంటే పాపులారిటీ కావడం వల్ల అతని డబ్బులు వస్తాయన్నమాట పెద్ద ఎత్తున. ఎట్లా డబ్బులు అంటే అతని మీద బుక్ రాయాలన్నా ఇతనికి రాయల్టీ ఇవ్వాలి, డాక్యుమెంటరీలు తీయాలంట. అలాగా అతను జైల్లో ఉండే పాపులర్ అవ్వడం, దాని ద్వారా డబ్బులు సంపాదించడం, ఆ డబ్బులతో జైల్లో మంచి లైఫ్ గడపడం, ఇది అతని మోడస్ ఆపరెండి. దాని తర్వాత షేర్ సింగ్ రాణే అనే ఒక ఖైదీ 2004లో, ఇతను ఎవరంటే పూలందేవిని చంపిన వ్యక్తి. ఇతను కూడా తప్పించుకున్నాడు జైల్లో. ఇతను వచ్చి టన్నెల్ తవ్వాడు, చిన్న సొరంగ మార్గం అనేక రోజులు తవ్వి సొరంగ మార్గం ద్వారా తప్పించుకున్నాడు. ఇతను కూడా మళ్ళీ దొరికిపోయాడు. అట్లాగే ఇంకొక ఇద్దరు పేర్లు చెప్పారు కానీ అవి అంత ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు కూడా వేరే బయట నుంచి వెహికల్స్ వస్తాయి కదా సరుకులు తేవడానికి, దాంట్లో దాక్కొని అంటే కొంత వాళ్ళ సహకారంతో ఇద్దరు బయటికి వెళ్ళారు, మళ్ళీ వాళ్ళు కూడా దొరికారనమాట. ఇది ఎస్కేప్ అయిన వాళ్ళది. ఇక దీంట్లో ఈ జైల్లో ఏంటంటే కిరణ్ బేడి 93లో ఈ జైలుకి సూపరింటెండెంట్గా వచ్చింది. ఆమె వచ్చినప్పుడు దీన్ని కంప్లీట్గా సంస్కరణల వైపుగా మార్చిందనమాట. అప్పటి వరకు హార్డ్ కోర్ క్రిమినల్స్ ఉండేవాళ్ళు, సంస్కరణగా మార్చి దీని పేరు తిహార్ ఆశ్రమం అని కూడా పెట్టింది ఆమె. దీని ఒక ఆశ్రమంలాగా మారుస్తానని చెప్పి ఆమె విపాసన, మెడిటేషను, దానికి సంబంధించి ట్రైనింగు అంతా ఇచ్చింది. మ్యూజిక్ థెరపీ ఇంట్రొడ్యూస్ చేసింది, అంటే మ్యూజిక్ ద్వారా వీళ్ళ మనసుల్ని మార్చడం. తర్వాత రేడియో స్టేషన్ ఒకటి ఇంట్రొడ్యూస్ అయింది. రేడియో స్టేషన్ని ఖైదీలే నడుపుతారు, ఇప్పటికీ ఉందన్నమాట. సో ఇలాగా అక్కడ జరుగుతుంది. దీని మీద ఒక ఖైదీ బ్యాండ్ అనే ఒక సినిమా కూడా వచ్చింది 2007లో. అది కానీ చూస్తే మనకు తిహార్ జైల్లో జీవితం ఎలా ఉంటుందో మ్యాక్సిమం అర్థమవుతుంది. అది ఓపెనింగ్ మార్నింగ్ వాళ్ళని టాయిలెట్లకి ఓపెన్ చేసే దగ్గర నుంచి వాళ్ళు అప్పటికే అందరూ బిగబట్టుకొని ఉంటారు, లోపల ఉండవు అనమాట. సో అందరూ పరిగెత్తారు. దాంట్లో కూడా డబ్బులు ఇస్తే ఫస్ట్లో క్యూ ఉండొచ్చు, లేదంటే వెనక నిలబడాలి క్యూలో. ఇటువంటి అక్కడి నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఆ లైఫ్ ఎలా ఉంటుంది, ఉమెన్ ప్రిజనర్స్ ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా అక్కడ చూపించారు అన్నమాట. ఇక దీంట్లో ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు ఈ జైల్లో అని చూస్తే అభిజిత్ బెనర్జీ, ఆయన తర్వాత ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన జేఎన్ఏలో ఉన్నప్పుడు 10 రోజులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఆయనకి ఈ మధ్యనే నోబెల్ ప్రైజ్ అవార్డు వచ్చింది. ఆయన ఇండియన్ బోర్న్ అమెరికన్ అనమాట. సో ఆయన ఫ్రెంచ్ వైఫ్ ఉంది అనమాట. సో వాళ్ళిద్దరికి కలిపి నోబెల్ ప్రైజ్ పావర్టీ ఎకనామిక్స్లో వాళ్ళు చాలా చేశారు. ఇండియాలో పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్ వాళ్ళిద్దరు వెరీ యాక్టివ్గా చేస్తున్నారు. సో ఆయన ఉన్నారు. తర్వాత సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ కొడుకున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు. సుబ్రత రాయ్ అని అప్పట్లో సహారా పరివార్ చాలా పెద్ద స్కామ్ అది, అంటే అందరి దగ్గర చిట్టీలు కట్టి చిట్స్ చేశారు డబ్బులు, ఆయన ఉన్నాడు. తర్వాత చోటా రాజన్, మన దావుద్ ఇబ్రాహింకి రైవల్, ఒకప్పుడు అనుచరుడుగా ఉన్నాడు. తర్వాత సుశీల్ కుమార్ అని ఒక ఫేమస్ రెజ్లర్ ఉన్నాడు. సత్వంత్ సింగ్, కేదార్ సింగ్ అని ఇందిరాగాంధీని చంపారు ఇద్దరు, వాళ్ళిద్దరూ ఉన్నారు. అమర్ సింగ్ సమాజ్వాదీ పార్టీ, అన్నా హజారే, కేజ్రీవాల్ ఇద్దరు కూడా ఉన్నారు. ఒకప్పుడు మళ్ళీ కేజ్రీవాల్ వెళ్తాడు నాకు తెలిసి, ఒకప్పుడు కేజ్రీవాల్ కూడా ఇక్కడ ఉన్నాడు అన్నా హజారేతో పాటు ఉద్యమాలు చేసినప్పుడు. అట్లాగే అఫ్జల్ గురు టెర్రరిస్టు, ఆయన ఊరి తీశారు, తర్వాత ఆయన ఉన్నాడు. చిదంబరం కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు. డికే శివకుమార్ కాంగ్రెస్, సో ఇందాక చెప్పిన శోభరాజ్, సంజయ్ దత్ హీరో, తర్వాత వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్, వీళ్ళందరూ ఉన్నారు. కనిమొళి, మన కవిత లాగా కనిమొళి కూడా అప్పుడు 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో, ఆమెకు కూడా ప్రత్యేకమైన ఏసీ గది, తర్వాత బెడ్స్, 5 స్టార్ హోటల్ నుంచి ఫుడ్డు, ఇవన్నీ ఆమెకు అప్పట్లో చర్చ నడిచేదన్నమాట. కాకపోతే అప్పుడు ఇంత మీడియా లేదు, అప్పట్లో కూడా న్యూస్ వచ్చేది. కనిమొళికి కూడా ఇట్లా వచ్చింది. సో ఇలాగా తిహార్ జైలు ఏంటంటే వెరీ పవర్ఫుల్ జైలు. తిహార్ ఒలింపిక్స్ అని అక్కడ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మామూలుగా దాని కెపాసిటీ 10,000 మంది అయితే 20,000 మంది ఇప్పుడు ఖైదీలు ఉన్నారు. అంటే ఓవర్ క్రౌడ్ అయితే ఉంది. ఆ ఓవర్ క్రౌడ్ని ఏం చేయలేకే మళ్ళీ ఢిల్లీలో ఇంకొక 2 జైలు పెట్టారు. రోహిణి జైలు ఒకటి, అందులో ఒక సెంట్రల్ జైలు ఉంటుంది,
మండోలి జైలు అని ఒకటి ఉంటుంది, అందులో 6 సెంట్రల్ జైళ్ళు ఉన్నాయి. సో జైల్లో విస్తరణ చేస్తున్నారు. ఓవరాల్గా ఇండియాలో దాదాపు 5 లక్షల మంది ఖైదీలు ప్రజెంట్ ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.